పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, విభూది బుధవారం తర్వాత గురువారం. ఈనాటి ప్రభుని సందేశం ఏమిటి? ద్వితీయోపదేశ కాండము 30 అధ్యాయము 19వ వచనం. మోషే ఇశ్రాయేలు ప్రజలను పిలిచి ఈ విధంగా తెలియజేస్తున్నాడు. 2 మార్గాలను ఉంచుతున్నాడు వారి ముందట, జీవము మరణము. ఇదిగో ఆశీర్వాదము శాపము. ఇదిగో ఇక 2 మార్గాల నుంచి వారికి సలహా ఇస్తున్నాడు, వారిని ఆజ్ఞాపిస్తున్నాడు. మరి మీరు జీవాన్ని ఎంచుకోండి. ఈ విధంగా జీవాన్ని ఎంచుకోవడం ద్వారా మీరును మీ యొక్క తర్వాత వచ్చే తరములు కూడా జీవింతురు, ఆశీర్వదింపబడుతురని. ఇదే ప్రభుని సందేశం. మనందరికీ కూడా ఎన్నిక, ఎంచుకోవడం. మనం ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు ఎంచుకుంటూనే ఉంటాం. వ్యక్తిగతంగా, సాంఘికంగా, ఇదిగో కుటుంబ పరంగా ఏమి చేయాలి, ఏమి ధరించాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏమి తయారు చేయాలి, ఇదిగో విజయం కోసం, అంగీకరించబడాలని, ఆశీర్వదింపబడాలని, ప్రేమించబడాలని, సంరక్షణ కోసం, సంతోషం కోసం, ఈ విధంగా మనం ఎంచుకుంటూనే ఉంటాం. మన యొక్క జీవితం ఒక మాటలో చెప్పాలంటే మనం ఎంచుకునే యొక్క నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అందుకోసమే ప్రభు ఈ రోజున మనలందరినీ కూడా పిలుస్తున్నాడు. మనందరి ముందు కూడా ఈ యొక్క 2 మార్గాలు ఉంచుతున్నాడు. జీవము మరణము, ఆశీర్వాదము శాపము. ఎంచుకోండి. ఆ రోజున మోషే వారిని బలవంతం చేయలేదు ప్రజలను. 2 మార్గాలు ఉంచుతున్నాను, నా యొక్క సలహా ఏమిటంటే జీవాన్ని ఎంచుకోండి అని వారికి తెలియజేసి ఉన్నాడు. ఒక తండ్రిగా ఆజ్ఞాపించి ఉన్నాడు. ప్రభు కూడా ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు, మనల్ని బలవంతం చేసేది ఏమీ లేదు. మన యొక్క స్వేచ్ఛకు వదిలివేస్తూ ఉన్నారు, మన యొక్క స్వేచ్ఛను గౌరవిస్తూ ఉన్నారు. మనం ఏది ఎంచుకుంటే దాని ఆ విధంగానే మన యొక్క జీవితం కూడా మలచబడుతుంది. జీవాన్ని ఎంచుకుంటే జీవితము, దేవుని యొక్క జీవము, ఆశీర్వాదము, సంతోషము ఇవన్నీ కూడా మనకి వస్తాయి. లేదా జీవాన్ని కాదు మరణాన్ని ఎంచుకుంటే మన యొక్క జీవితం కూడా ఆ విధంగానే మారుతూ ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, జీవాన్ని ఎంచుకోవడం అంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నామని, జీవాన్ని ఎంచుకోవడం అంటే దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క మార్గాన్ని పాటించడానికి, వినడానికి సిద్ధంగా ఉన్నామని అర్థము. ఇది యొక్క తపస్సు కాలంలో కూడా ఈ యొక్క 2వ రోజున మనము కూడా ఒక నిర్ణయము తీసుకోవాలి, ఒక దృఢమైన నిర్ణయము తీసుకోవాలి. నేను ఈ యొక్క తపస్సు కాలనంతా కూడా ఇదిగో చాలా దీక్షగా పాటిస్తాను. దేవునికి ప్రమాణం చేసినట్లు నేను నడుచుకుంటాను. దేవునికి వాక్యానుసారం నేను నడుచుకుంటాను. నేను నా యొక్క కుటుంబము కూడా పాటిస్తానని ఒక దృఢమైన నిర్ణయము తీసుకోవాలి. మనము ఒక దృఢమైన నిర్ణయం తీసుకోవాలి. ఈ విధంగా ప్రభుని అనుసారం, ప్రభుని యొక్క వాక్యానుసారం మనం తీసుకోవడం ద్వారా ప్రభు ఇచ్చేటటువంటి యొక్క సంతోషం, ప్రభు ఇచ్చేటటువంటి యొక్క ఆశీర్వాదం, ప్రభు ఇచ్చేటటువంటి యొక్క జీవము మనకి వస్తూ ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ రోజున మనందరం కూడా ఒక దృఢమైన నిర్ణయం తీసుకుందాం. ప్రభుని యొక్క వాక్యానుసారం ఆ యొక్క నిర్ణయం తీసుకుందాం. జీవాన్ని ఎంచుకుందాం, ఆశీర్వాదాన్ని ఎంచుకుందాం.